ఏమవుతుందో చూద్దాం. ఇదేంటి చిన్న విషయం ఏం కాదు కాబట్టి ఇప్పుడు దాని మీద డిబేట్ అంటే అంత ఈజీగా జరిగేది కదా. ఏంటి పిఠాపురం పంచాయతీలు ఏంటి? ఇప్పుడు దాని దగ్గరకే వస్తున్నానండి. ఇప్పుడు రెండు పార్టీల్లో ఇద్దరు కార్యకర్తల దగ్గర ఉన్నప్పుడు కృష్ణాంజనేయులు గారు చాలా చాలా వ్యంగ్యంగా వాళ్ళ మధ్య నిందలేస్తున్నారు. మీకేంది కక్ష అది ఇది అని కాదు. ఇప్పుడు పిఠాపురంలో జనసేన టీడీపీ వాళ్ళు లేదా బీజేపీ వాళ్ళు లేదా ఇంకే నియోజకవర్గంలో మేము కొట్టుకోవడం వల్ల ఈ ప్రపంచం ఏమి స్తంభించిపోవట్లా. ఫస్ట్ ఒకటి మనం డిస్కస్ చేయాల్సింది, ఇప్పటికీ డోలీల్లో రోడ్లు లేక గర్భిణీలని డోలీల్లో మోసిపోయే పరిస్థితుల్లో ఉన్న రోడ్లని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్ గా 48 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అట్లా గిరిజన మారుమూల ప్రాంతాలను కూడా అభివృద్ధి దిశగా ఈ రోజు పరుగులు ఎత్తిస్తుంది. అలాంటి అంశాల మీద కృష్ణాంజనేయులు గారు మాట్లాడమనండి, మాకు కూడా హ్యాపీగా ఉంటది. వాళ్ళు కొట్టుకుంటే మాకే ఇప్పుడు ఒక ఇంట్లోనే ఇద్దరు అన్నదమ్ములు పడట్లేదండి. రోజు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, మళ్ళీ అందరూ కలిసి ఇంకొక మూడో వ్యక్తి వచ్చి వాళ్ళ మీద వచ్చిన అంతేనా? ఇందులో వేరే కుట్ర ఉందా అని మీరు కొట్టుకుంటే కుట్రలు ఏమి ఉండవండి. చిన్న మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు ఖచ్చితంగా ఉంటాయి. అలకలు అవి సహజం. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు నాకు ప్రోటోకాల్ లేదు, నాకు సరైన మర్యాద ఇవ్వలేదు, నాకు సరైన ఇప్పుడు ఆ హడావుల్లో ఎవరో మర్చిపోయి వాళ్ళని పేర్లు పిలవకపోయినా లేకపోతే వాళ్ళ స్టేజ్ మీద సరైన వాళ్ళకి సరైన ఇది ఇవ్వకపోయినా మర్చిపోయి లేదా తప్పిదాల వల్ల జరుగుతాయి. చిన్న వాటికి హట్ అయ్యేది కూడా ఉంటాయి. వాళ్ళ ఈగోల వల్ల హట్ అవుతారు, మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు. పెద్ద విషయంలో చిలవలు పలవలుగా మనం భూతార్థంలో చూడాల్సిన అవసరం లేదు. అలా చూడాలనుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో రోజుకు ఒక కొన్ని వేల సంఘటనలు గత 5 ఏళ్లలో రోజు చిన్నపరెడ్డి గారు ఇస్తానులేండి. ఆయన మాట్లాడే ఉన్నారు. అందరు మీ ఇద్దరికి ఆయనే సమాధానం చెప్పాలి. చిన్నపరెడ్డి గారు ఏంటి మీ పాత్ర ఏమైనా ఉందా పిఠాపురంలో? బహిరంగంగా బాహి చూసుకున్న పరిస్థితి. అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. చిన్నపరెడ్డి గారు పిఠాపురంలో గాని పవన్ కళ్యాణ్ గారి కేసు రీఓపెన్ విషయంలో గాని మీ పాత్ర ఏమైనా ఉందా? ఏంటండి? మిమ్మల్ని కాదండి, చిన్నపరెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి జోలి పోవటమో లేకపోతే ఎవరెవరికో కుట్రలు పెట్టడమో కుతంత్రాలు పెట్టడమో చేయాల్సినటువంటి అవసరం లేదు సార్. వారందరూ కూడా వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకున్నారు. ఆమె కూడా చెప్తా ఉంది కదా, ఎవరి కుట్రలు ఏం లేదు సార్, మాకు మనస్పర్ధలు వచ్చినాయని. సరే పైకి ఆ మాట ఆమె చెప్తే చెప్పుండొచ్చు, కానీ జరిగినటువంటి విషయాలన్నిటినీ కూడా మనం బేరీజ్ వేసుకుంటా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఇందులో ఇంట్రెస్ట్ ఏం లేదు సార్. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ప్రజలు తీర్పు చెప్తారు. రాబోయే రోజుల్లో వీళ్ళు ఇచ్చిన హామీలని డైవర్ట్ చేయడానికి రోజు ఒక ఇష్యూని తీసుకురావాలి, మీడియాలో చర్చ కావాలి. అందులో భాగంగా ఇవాళ పిఠాపురంకి సంబంధించినటువంటి ఇష్యూగానే మేము భావిస్తా ఉన్నాం. అలాగే రేవ్ పార్టీలు జరుగుతూ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి మాటని ఇంతవరకు మనం విననటువంటి పరిస్థితి సార్. రేవ్ పార్టీలు న్యూ డాన్స్ నేర్పిస్తా జనసేనాని అని చెప్పేసి జనసేనాని మన పవన్ కళ్యాణ్ గారు సనాతని అని చెప్పారు కదా. సనాతని ధర్మాన్ని కాపాడేటటువంటి నాయకుడి దగ్గర ఉన్నటువంటి మనుషులు ఇవాళ బట్టలోడ తీపిచ్చి డ్యాన్సులు వేపించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువుని ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు తొక్కిపెట్టి నారదేస్తా ఉన్నారు సార్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది క్షమించరాని శివపార్తి గారు మీరు మాట్లాడుతున్న వినండి, మీకు ఇస్తాను. మీరు క్రాస్ టాక్ దయచేసి చేయొద్దు. మీకు నేను ఇస్తాను, సమయం ఇస్తాను, రాసుకోండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడలేదు కదా, క్రాస్ టాక్ చేయడం వల్ల టైం వేస్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది. ఆ మండలంలో జరిగినటువంటి రైస్ మిల్లో జరిగినటువంటి ఆ కార్యక్రమానికి ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్ గ్రామంలో డ్యాన్సులు న్యూ డ్యాన్సులు వేపిస్తున్నటువంటి వీడియోల్ని మీరు చూశారో లేదో సార్? ఒక్క నిమిషం సార్. సార్ ఆ గ్రామానికి సంబంధించి ఆ మండలానికి సంబంధించి 20 మంది కార్యక్రమానికి 20 నుంచి 25 మంది ఆ గ్రామ అధ్యక్షులందరూ కూడా పాల్గొంటే వారందరూ కూడా అరెస్ట్ చేశారని అంటున్నారు. ఈ ఇంద్ర అనే కుర్రోడు అసలు ఏర్పాటు చేసినటువంటి కుర్రోడిని మాత్రం తప్పించేశారు సార్. జనసేనకి సంబంధించినటువంటి 20 మంది ప్రెసిడెంట్లు పాల్గొన్నారనేది మాకున్నటువంటి సమాచారం. అతను ఒక్కడిని వదిలిపెట్టి మిగతా వాళ్ళందరిని అరెస్ట్ చేసామన్నారు. అతను ఒక్కడేమో సస్పెండ్ చేసామన్నారు. ఇలాంటి చిల్లర వ్యవహారం చేసిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టేటటువంటి పరిస్థితి ఉండకూడదు. ఖచ్చితంగా వారందరూ కూడా తగిన శిక్ష వేయాలి. ఇదిగోండి చూడండి సార్,
న్యూడ్ డాన్స్ లేపిస్తా ఉన్నారు సార్. మహిళలంటే జనసేన పార్టీ వాళ్ళకి, కూటమి ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌరవం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి వాలంటీర్లు 30,000 మంది మహిళల్ని అడ్రస్లన్నీ ఇచ్చేసి దేశం దాటేటట్టుగా చేశారు. ఇస్తాను ఒక్క నిమిషం ఉండండి, అయిపోయివ్వండి. మీరు మాట్లాడారు కదా. ఉన్నటువంటి సమాచారం ఇంటెలిజెన్స్ చెప్పారు. 18,000 మంది ఇంకా ఇస్తాను మీరు ఒక 5 నిమిషాలు ఇస్తే మాకు కృష్ణాంజనేయులు గారికి మాకు ఇంకేం లేదు. మేము ఎర్రగడ్డ ఏమైనా తప్పుందా సార్? కృష్ణాంజనేయులు గారు మాట్లాడింది ఏంది? ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి కేసులన్నిటిని కూడా ఒక చోటకు తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి దాంట్లో విచారణ జరగాల్సిన పరిస్థితి ఉంది. వాటిలో జరగకుండా కేసులు వేసినట్టయితే, కేసులు కొట్టేసినా కానీ అవి చెల్లవు అని చెప్పేసి చెబుతూ ఆ జడా శ్రవణ్ గారు వేశారు. అది సార్, వీళ్ళు వాలంటీర్లకి మనోభావాలు ఉండవా? వాలంటీర్లని ఓకేనండి. చిన్నపరెడ్డి గారు ఖచ్చితంగా ఉండాలి. అది ముందే అన్నాం కదా, అది టెక్నికల్ ఇష్యూ. దానికి సంబంధించి కృష్ణాంజనేయులు గారు మొత్తం చెప్పారు. అందుకనే ముందు ఆయనకి నేను అవకాశం ఇచ్చాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ రాజకీయ డిబేట్ చేయాల్సిన అవసరం లేదు. న్యాయస్థానంలో ఉంది కాబట్టి అది చూసుకుంటారు. కృష్ణాంజనేయులు గారు వాస్తవాలు చెప్పినటువంటి కృష్ణాంజనేయులు గారి మీద మాట్లాడుతూ ఉండి ఆయన ఏదో తప్పుగా మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటే, ప్రజా ప్రయోజనాల వాద్యాలన్నీ కూడా ఒక చోటకు రావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం జరగాలని పెద్ద మనిషి చెప్పాడు. అలాగే సార్, ఉన్నటువంటి విషయాల మీద అసలు విషయాలన్నీ పోయి కొసరు విషయాల గురించి మాట్లాడుకునే కానీ. ఓకే చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం. శివపార్వతి గారు చెప్పండి. ఆయన మాట్లాడిన మాటలకి అశ్లీల నృత్యాలు, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా. అశ్లీలం గురించి వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుంటే ఏం చేయాలో మాకే అర్థం కాదు. ఆ రోజు గోరంట్ల మాధవ్ గారిని సస్పెండ్ చేశారండి మీ పార్టీ నుంచి. ఆ రోజు గోరంట్ల మాధవ్ గారిని సస్పెండ్ చేశారా? కొడాలి నాని గారు క్యాబై డాన్స్ లేపించారు కదా పెద్ద పెద్ద అఫీషియల్ తీసుకొచ్చి. అప్పుడేం చేశారు? మేము బేషరతుగా ఎవరైతే చేశారో వాళ్ళందరినీ సస్పెండ్ చేశాం పార్టీ నుంచి. లెటర్ హ్యాడ్స్ వచ్చాయి. పార్టీ నుంచి సస్పెండ్ చేసాం. ఎవరైతే తప్పు చేశారో తోలు ఓడగొడతాం. మీరు గోరంట్ల మాధవ్ని సస్పెండ్ చేశారా? మీ నాయకుడు మీ నాయకుడు సస్పెండ్ చేశాడా? మీ ఎమ్మెల్యే క్యాబినెట్ డాన్స్ ఆడిస్తుంటే వచ్చి మీ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని